అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం రావి ఎన్ అవధాని గారు రచించిన కాకి బంగారం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాన్నమ్మ ఎప్పుడు నన్ను ఎందుకు కోపడుతుంది డాడీ అన్నాడు అశోక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మెచ్చుకున్న తండ్రితో. ఊరికినే ఎందుకు కోపడుతుంది? నువ్వేదో పాడు పని చేస్తుంటావు అవునా అన్నాడు నరేంద్ర చిరునవ్వుతో. లేదు డాడీ, నేనే పాడు పని చేయలేదు, నిజం, గాడ్ ప్రామిస్. కావాలంటే మమ్మీని అడుగు అన్నాడు. అశోక్, నో కంప్లైంట్స్ అని చెప్పానా? తమ్ముడు సోనీ చూడు, బుద్ధిగా చెప్పిన మాట వింటాడు. హార్లిక్స్ కలిపి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, వెళ్ళి తాగు అంది ప్రశాంతి భర్తకు కాఫీ కప్పు అందిస్తూ. నరేంద్ర భార్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అయితే ఆమె భర్త చూపు గమనించినట్లే మిన్నకుంది. అశోక్, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మమ్మీకి చూపించావా అన్నాడు. నాది తమ్ముడిది కూడా చూసింది మమ్మీ అన్నాడు ఉత్సాహంగా. అదేంటోయ్, పుత్రరత్నాలు ఘనకార్యం సాధించుకొస్తే సంతోషించక ముఖం అలా పెట్టావేంటి అన్నాడు నరేంద్ర భార్యను కవ్విస్తూ. సోనీ హార్లిక్స్ గ్లాస్ తెచ్చి నాన్నకిచ్చాడు. గుడ్ బాయ్ అని చిన్న కొడుకును దగ్గరకు తీసుకున్నాడు. అశోక్, సోనీ, మీరిద్దరూ డ్రెస్ మార్చుకుని కాసేపు బయటికి వెళ్లి ఆడుకోండి అని ఖాళీ కప్పు గ్లాసు తీసుకుని కిచెన్ వైపు వెళ్ళింది ప్రశాంతి. భార్య వెళ్లిన వైపు చూసి నిట్టూర్పు విడిచాడు నరేంద్ర. ఆమెకున్న శాంతం, సహనం, ఓర్పు, నేర్పు మరే స్త్రీకి ఉండదేమో అనుకున్నాడు. ప్రశాంతి స్టేట్ బ్యాంక్ లో ఆఫీసర్గా జాబ్ చేస్తోంది. నరేంద్ర యూనియన్ బ్యాంక్ లో ఆఫీసర్. ఉదయాన్నే టిఫిన్ వంట చేసి 10 గంటలకు భర్త పిల్లలతో కలిసి భోజనం చేసి టిఫిన్ బాక్సులు ఇచ్చి పిల్లల్ని స్కూల్కి పంపి భర్తతో కలిసి బ్యాంక్కి వెళ్తుంది ప్రశాంతి. 2 బ్యాంకులు ఒకే స్ట్రీట్లో ఉన్నందున ఇద్దరు స్కూటీ మీద వెళ్తారు. ఆమె అత్తగారు 12 గంటలకు భోజనం చేస్తారు. ఆవిడకు లంచ్ డైనింగ్ టేబుల్ మీద ఉంచుతుంది. సాయంత్రం 5 గంటలకు ఇంటికొస్తుంది. పిల్లలిద్దరూ 4 గంటలకే స్కూల్ నుంచి వచ్చేస్తారు. ఇంటికి రాగానే ముందు హార్లిక్స్ కలిపి పిల్లలిద్దరికి ఇచ్చి తర్వాత కాఫీ కలిపి అత్తగారికిచ్చి తను భర్త తీసుకుంటారు. తరువాత రాత్రికి వంట ప్రయత్నం చేస్తుంది. అశోక్ వయసు 6 సంవత్సరాలు, 3వ క్లాస్ చదువుతున్నాడు. సోనీ వయసు 4 సంవత్సరాలు, 1వ క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరూ తెలివైన వాళ్లే, చురుకైన పిల్లలే. అయితే అశోక్ కాస్త అమాయకుడు, సోనీ గడుసువాడు. ప్రశాంతి వంటవగానే పిల్లలిద్దరినీ కూర్చుండబెట్టి స్కూల్ హోంవర్క్ చేయించి చదివిస్తుంది. భర్త క్లబ్ నుండి వచ్చిన వెంటనే అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. ఏడాది క్రితం వరకు ప్రశాంతి అత్తగారు పార్వతమ్మగారు కోడలికి వంట పని, ఇంటి పనిలో ఎంతో సాయం చేసేవారు. మనవలు స్కూల్ నుంచి రాగానే వారికి ఏదైనా టిఫిన్ చేసి పెట్టడం, హార్లిక్స్ కలిపివ్వడం లాంటి పనులు చేసేవారు. ఏడాది నుండి ఆవిడ ఇంట్లో ఏ పని ముట్టుకోవడం మానేశారు. ప్రతి చిన్న విషయానికి కోడల్ని తప్పుపట్టడం, మనవల్ని కసరడం ఇట్లాంటివి చేస్తున్నారు. అయితే కొడుకు ఎదుట ఆవిడ నోరు విప్పరు. పార్వతమ్మ గారి ప్రవర్తనలో అంత మార్పు రావటానికి కారణం ఆమె కూతురు సుమిత్ర. సుమిత్ర భర్త ముకుందరావు ఎల్ఐసిలో జాబ్ చేస్తున్నాడు. ఏడాది కిందట ట్రాన్స్ఫర్ అయి ఆ ఊరు వచ్చాడు. పార్వతమ్మ గారికి కూతురంటే వల్లమాలిన ప్రేమ. ఏంటమ్మా, నువ్వు మరీ అంత అమాయకంగా ఉంటే ఎలా చెప్పు? ఈ వయసులో హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చొని కోడల చేత సేవలు చేయించుకోవాలి. ఆవిడ గారేమో చక్కగా ముస్తాబై టింగు రంగల ఆఫీస్కి బయలుదేరుతుంటే నువ్వేమో ఆవిడ గారి పిల్లలకి చాకరీ చేయటం సిగ్గుగా లేదు? ఇక్కడి నుంచి నువ్వే పని పూనుకొని చెయ్యకు అని తల్లికి పదే పదే సలహా ఇచ్చింది సుమిత్ర. కూతురు సలహా చక్కగా అమలు పరిచారు పార్వతమ్మ గారు. ప్రశాంతి అత్తగారు ఎన్నన్నా ఏమీ పట్టించుకోదు. ఆవిడ గురించి భర్తకు ఏనాడు కంప్లైంట్ చేయలేదు. అంతేకాదు, పిల్లల్ని కూడా కంట్రోల్ చేసి ఏమీ చెప్పనివ్వదు. పార్వతమ్మ గారికి గులాబీ మొక్కలంటే ఇష్టం. 100 రూపాయలిచ్చి 4 హైబ్రిడ్ గులాబీ మొక్కలు, తెలుపు, ఎరుపు, పసుపు, నీలం రంగు పువ్వులను కొని ఆ గోళాలు పోర్టుకోలో ఉంచారు. సోనీ బర్త్డేకి ప్లాస్టిక్ బ్యాటు, రబ్బర్ బాలు కొనిచ్చాడు నరేంద్ర. వాటితో ఇంట్లో ఆడకూడదని, బయట లాన్లోనే ఆడుకోవాలని ప్రశాంతి పిల్లలకి చెప్పింది. వారు బయట లాన్లో ఆడుకోబోతే బంతి పోర్టుకోలో ఉన్న గులాబీ మొక్కల గోళాలకు తగలవచ్చు. అందువల్ల అక్కడ ఆడవద్దని కట్టడి చేశారు పార్వతమ్మ గారు. దాంతో పిల్లలు బ్యాటు బాలు గదిలో బీర్వా కింద దాచివేసి మరి వాటిని ముట్టుకోలేదు. అయితే ఆ రోజు సాయంత్రం మొక్కలకు నీరు పోస్తూ పసుపు రంగు గులాబీ మొక్కల గోళం చిట్లి ఉండటం చూశారు పార్వతమ్మ గారు. దాన్ని పిల్లలే పగలగొట్టి ఉంటారని
వారు స్కూల్ నుంచి రాగానే కేకలు వేసి తిట్టి నానా హంగామా చేస్తున్నారు పార్వతమ్మ గారు. ప్రశాంతి ఇంటికి వచ్చేసరికి పిల్లలిద్దరూ ఆవిడ ఎదుట దోషుల్లాగా నించొని ఉండటం గమనించి విషయం తెలుసుకొని బట్టలైనా మార్చుకోకుండా వెంటనే బజారుకు వెళ్లి కొత్త గోలెం ఒకటి తీసుకొచ్చి మొక్కను మార్చింది. పాతది గోలెం నాసిరకంది అవటం వల్ల నీటికి తడిసి అది విచ్చిపోయిన విషయం అత్తగారికి చూపించే వరకు ఆవిడ శాంతించలేదు. పిల్లలే పగలగొట్టారని ఆవిడ వాదన. ఆడబడుచు సుమిత్రకు 2 కొడుకులు. పెద్దవాడు రాకేష్ 6వ క్లాస్ చదువుతున్నాడు. రెండోవాడు నరేష్ 4వ తరగతి చదువుతున్నాడు. పిల్లలిద్దరూ రాన పెంకి. వాళ్లకి ఏమాత్రం భయం భక్తి లేవు. వాళ్ల చదువులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తల్లి తండ్రి వాళ్ల చదువు విషయం ఏమాత్రం పట్టించుకోరు. 2-3 రోజులకో మారు సుమిత్ర పిల్లల్ని వెంటేసుకుని తల్లి దగ్గరకు వస్తుంది. వాళ్లకి టిఫిను భోజనం ప్రశాంతి చేసి పెట్టాలి. పిల్లలు బోట్ల కాళ్లతో సోఫాలు, కుర్చీలు, పరుపులు, కార్పెట్లు తొక్కి పాడేస్తూ ఉంటారు. అంతేకాదు అశోక్ సోనీల ఆట వస్తువులు, పెన్నులు, పెన్సిళ్లు విరగ్గొట్టి ఆనందిస్తూ ఉంటారు. వారిని గిచ్చటం, కొట్టడం వంటి పనులు చేస్తున్నా అటు పార్వతమ్మ గాని ఇటు సుమిత్ర గాని వాళ్ళని వారించి మందలించరు. పిల్లల కోసం కోడలు ఇంట్లో చేసి ఉంచిన వంటకాలు వెంటనే కూతురు పిల్లల్ని పిలిచి వాటినన్నిటినీ పంచేస్తుంది పార్వతమ్మ. అంతేకాదు వాళ్ళ ఇంటికొచ్చేసరికి ఇంట్లోని పాలు, హార్లిక్స్ కలిపి వాళ్ళకి బలవంతంగా త్రాగిస్తుంది. ప్రశాంతి చాలా మార్లు ఆఫీస్ నుంచి వచ్చి పిల్లలకు ఇవ్వడానికి పాలు లేక బూత్కి వెళ్లి పాల ప్యాకెట్స్ తెచ్చుకోవలసి వచ్చేది. కోడలికి చెప్పకుండా ఇంట్లో ఉండే గ్యాస్ స్పేర్ సిలిండర్ని కూతురికిచ్చి దాని ప్లేస్లో ఖాళీ సిలిండర్ పెట్టేసి కోడలికి చెప్పేది కాదు పార్వతమ్మ. వంట పనికి, ఇంటి పనికి మనిషిని పెట్టుకుంటే ఆ పని మనిషితో పోట్లాడి కావాలని దానిని పని నుంచి తీసేసేది పార్వతమ్మ. దాంతో పని మనిషిని పెట్టుకోవడమే మానుకుంది ప్రశాంతి. సుమిత్ర పిల్లలు అడగగానే వాళ్ళకి ఆడుకునేందుకు క్రికెట్ బ్యాటు, బాలు కొనిచ్చింది పార్వతమ్మ. వాళ్ళు వాటితో డ్రాయింగ్ రూంలో ఆడుతున్నారు. తల్లి కూతురు సోఫాలో కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. బాబూ, క్రికెట్ ఇంట్లో ఆడకూడదు, బయట లాన్లో ఆడుకోవాలి, లేకుంటే బాల్ టీవీకి గాని మనుషులకు గాని తగులుతుంది అంది ప్రశాంతి సౌమ్యంగా ఆఫీస్కు బయలుదేరుతూ. పిల్లలు ఎండలో ఎక్కడాడతారు? వాళ్ళేం చిన్న పసిపాపలు కారు. వాళ్ళకి జాగ్రత్తలు తెలుసు. కాసేపు ఆడుకున్నంత మాత్రాన ప్రమాదమేం జరిగిపోదు. నువ్వెళ్ళు అన్నది పార్వతమ్మ. తల్లి మాటలకి చిరునవ్వు నవ్వింది సుమిత్ర. ప్రశాంతి ఇంకేమీ మాట్లాడకుండా చెప్పులు వేసుకుని బయటకు నడిచింది. భర్త తొలి రోజే క్యాంపు వెళ్లటం వల్ల ఆటోలో ఆఫీస్కు వెళ్ళింది. అంతకు 1 గంట ముందే పిల్లలు కాన్వెంట్కి వెళ్లారు. సుమిత్ర కాసేపు కూర్చొని తల్లితో కబుర్లు చెప్పి పనుందని ఇంటికి వెళ్లిపోయింది. పిల్లలకి భోజనం పెట్టి తర్వాత పంపిస్తా అన్నది పార్వతమ్మ కూతురుతో. వాళ్ళు క్రికెట్ ఆట కోసం స్కూల్ ఎగ్గొట్టారు. మనవల ఆట చూసి మురిసిపోతోంది పార్వతమ్మ. చిన్నవాడు నరేష్ బలంగా కొట్టిన బంతి నేరుగా వెళ్లి పార్వతమ్మ కుడి కంటికి తగిలింది. ఆ దెబ్బకు ఆవిడ చావు కేక పెట్టి పడిపోయింది. నెత్తురు బొటబొటా కారుతోంది. అంతే, పిల్లలిద్దరూ బ్యాటు బాలు అక్కడే పారేసి వాళ్ళింటికి పరుగులంకించుకున్నారు. పిల్లలిద్దరూ భోజనం చేయకుండా వచ్చినందుకు వాళ్ళని తిట్టింది. అప్పుడు మళ్లీ వాళ్ల కోసం వంట చేయాలని విసుక్కుంది. తిండి పెట్టకుండా తరిమేసిందని తల్లిని నిందించింది సుమిత్ర. సాయంత్రం 4 గంటలకు అశోక్, సోని స్కూల్ నుంచి వచ్చారు. అశోక్ నాయనమ్మ పరిస్థితి చూశాడు. తమ్ముడిని ఇంటి దగ్గర ఉండమని వెళ్లి ఆటోని పిలుచుకొని వచ్చాడు. ఆవిడను ఆటో డ్రైవర్ సహాయంతో హాస్పిటల్కి తీసుకువెళ్లి అక్కడి నుండి తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. ప్రశాంతి వెంటనే హాస్పిటల్కి వచ్చి అత్తగారిని చూసింది. మేడం, మీ అబ్బాయి సకాలంలో ఈవిడ్ని హాస్పిటల్కి తీసుకొచ్చాడు కనుక సరిపోయింది. ఇంకా లేట్ అయ్యుంటే కంట్లో క్లాట్ అయిన బ్లడ్ వల్ల కన్ను పోయేది అన్నాడు డాక్టర్. పార్వతమ్మ గారి కంటికి కట్టుకడుతూ ప్రశాంతితో. అమ్మా ప్రశాంతి, ఇన్నాళ్ళు నా కళ్ళకేదో పరులు కమ్మి అసలు బంగారం ఏదో కాకి బంగారం ఏదో కనుక్కోలేకపోయినందుకు నన్ను క్షమించు తల్లి అంటూ కళ్ళు మూసుకుని గునిసింది అత్తగారు పార్వతమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.